ఆంధ్రప్రదేశ్లో నూతన మంత్రివర్గం రాబోతుంది. మంత్రివర్గ కూర్పులో అన్ని ప్రాంతాల, కులాల, మతాల ప్రాతినిధ్యం కల్పించడం సముచితంగా ఉంది. మంచి బృందాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా జనచైతన్య వేదిక నూతన ప్రభుత్వానికి కొన్ని విజ్ఞప్తుల్ని చేస్తుంది. మొదటగా గత వైకాపా పాలనలో జరిగిన అవినీతి అక్రమాలపై నిష్పక్షపాతంగా అన్ని రంగాల్లో విచారణ జరిపి నిందితులను శిక్షించి భవిష్యత్తులో ఇలాంటి పునరావృతం కాకుండా చూడాలని కోరుతున్నాను. అదేవిధంగా కక్ష సాధింపులు, విద్వేష రాజకీయాలు, ప్రతీకార చర్యలు ఇవన్నీ గత ప్రభుత్వ కాలంలో చాలా ఎక్కువగా జరిగినాయి. అవి ఎలాంటి పరిస్థితుల్లో కూడా పునరావృతం కాకూడదు. తప్పు చేసిన వారిని చట్ట ప్రకారం శిక్షించాలి తప్పితే వ్యక్తిగత దూషణలు కానీ, బూతులు కానీ, వెంటబట్టం కానీ ఇలాంటి చర్యలు చేయకూడదని కోరుకుంటున్నాను. ఈ రాష్ట్రంలో బ్రతికున్న వారి పేరుతో, అది జగనన్న అనే పేరు కానీ రకరకాల పేర్లతో వందలాది పథకాలని ప్రవేశపెట్టారు. ఇది మంచి సాంప్రదాయం కాదు. బ్రతికున్న వారి ఎవరి పేరుతో కూడా ఎలాంటి పథకాలు కానీ ప్రాజెక్టులు కానీ ఉండకూడదని కోరుకుంటున్నాను. అవసరమైతే ఎందరో మహనీయులు ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో మంచి కృషి చేసి అమరుడై ప్రజల హృదయాల్లో ఉన్నవారు ఉన్నారు. అవసరమైతే ఆయా ప్రాజెక్టులకి, ఆయా పథకాలకి వారి పేర్లు పెట్టాలి. కానీ అలా కాకుండా బ్రతికున్న వాళ్ళ పేర్లు పెట్టడం మంచిది కాదు. గత పాలనలో ఈ ప్రచార పిచ్చి ఒక పరాకాష్ఠకి చేరింది. ఇది పునరావృతం కాకూడదని కోరుకుంటున్నాను. ఆంధ్రప్రదేశ్లో అవినీతి ఎక్కువ కావటం, అరాచకాలు పెరగటం, అభివృద్ధి జరగకపోవటం, విధ్వంసకర రాజకీయాలు జరగటం, ఉపాధి ఉద్యోగ అవకాశాలు లేకపోవటం, ఇలాంటి అనేక సమస్యలని ఓటర్లు ఆలోచించి మంచి తీర్పులను అందించారు. వీటన్నిటినీ పరిష్కరించాల్సిన అవసరం నూతన ప్రభుత్వంపై ఉందని భావిస్తున్నాను. రాజధాని పేరుతో మూడు మొక్కలు ఆటాడి అమరావతిని ధ్వంసం చేయడం జరిగింది. అమరావతిని త్వరగా పునరావృతం చేయాలి, అభివృద్ధి చేయాలి, పునర్నిర్మాణం చేయాలి. అదేవిధంగా పోలవరం, వెలుగొండ లాంటి ప్రాజెక్టులు, అనేక నీటిపారుదల ప్రాజెక్టులని సత్వరం పూర్తి చేసి ఆంధ్రప్రదేశ్ని అన్నపూర్ణ ఆంధ్రప్రదేశ్గా మార్చాలని కోరుకుంటున్నాను. ఈ రాష్ట్ర ప్రజలు ఎంతో కసితో ఓటేశారు. ఆ కసి ఏంటంటే అరాచక పాలన పోవాలని, విధ్వంసకర పాలన పోవాలని, అవినీతి పాలన పోవాలని. అలాంటి కసితో ఓటేసిన ఓటర్లందరికీ జనచైతన్య వేదిక హృదయపూర్వకంగా అభినందన తెలియజేసుకుంటాం.